హాయ్ హలో అండి అందరికీ. మీ ఆంధ్ర పిల్ల తెలుగు అమ్మాయి. సో ఈరోజు వీడియో ఏంటంటే, లాస్ట్ వీక్ వచ్చి నేను నానమ్మ దగ్గరికి వెళ్ళానండి పాపని తీసుకొని. సో అక్కడ నానమ్మ అయితే డిఫరెంట్గా చెట్లు అయితే భలే పెట్టిందండి ఇంటి దగ్గర. చూడ్డానికి అయితే చాలా బాగున్నాయి. మాకంటే అక్కడ ప్లేస్ వచ్చేసి బయట చాలా ఉంటుంది అనమాట. ఇల్లు ఎంత ప్లేస్లో ఉందో దానికి డబుల్ ప్లేస్లో అయితే చాలా ప్లేస్ ఉంటుంది మొక్కలు పెట్టుకోవడానికి. బాగా చెట్టుకి గ్యాప్ ఉండేలాగా చాలా ప్లేస్ అయితే ఉంది. సో అందులో అయితే నానమ్మ కొన్ని మొక్కలు పెట్టిందండి. కూరగాయల మొక్కలు, పూల మొక్కలు, అంటే తినేవి, మామిడి చెట్టు అట్లాంటివన్నీ పెట్టిందనమాట. సో చూడ్డానికి చాలా బాగుంది. అది వీడియో తీసేసి మీకు కూడా చూపించాలనిపించింది. సో అది వీడియో తీసాను అనమాట. వెళ్ళినప్పుడు వేప చెట్లకైతే అక్కడ కొదవే లేదు. ఇంతకు ముందు అయితే మాకు చాలా పెద్ద వేప చెట్టు ఉండేది. దానికి మేమందరం పూజలు చేసేవాళ్ళం, మా పెదనాన్న వాళ్ళు, మేము అందరం కలిసి. సో మా ఇల్లు కట్టేటప్పుడు అది కొంచెం అడ్డంగా ఉందని చెప్పి తీసేసాము. సో అయినా కూడా చిన్న చెట్టు అయితే ఉంది. అది ఇప్పుడు మళ్ళీ పెద్దవి కూడా అయినాయి. ఇవి కాకర చెట్లు, కాకర పాదులు అయితే చాలా ఉన్నాయండి. మా నాన్నమ్మకి వారంలో 2-3 రోజులు ఆ చెట్లకు వచ్చే కూరగాయలే సరిపోతాయి అన్నమాట. సో ఇదైతే తులసి చెట్టు. తులసి చెట్లు 4-5 ఉన్నాయి. ఒక చెట్టుకైతే నాన్నమ్మ డైలీ పూజ చేసుకుంటూ ఉంటుంది. మార్నింగ్ ఆమె లేచి పూజ చేసుకుంది, ఇంకో పని చేయదనమాట. డైలీ చేస్తుంది. చెట్లకైతే మంచిగా పెంచుకుంటా, రోజు వాటర్ పోస్తా, వాటికి మంచిగా చూసుకుంటుంది అనమాట. సో అంత ఏజ్లోనేనండి, మన ఏజ్కి అయితే మనం అంత నీట్గా చేసి అంత బద్దకిస్తూ ఉంటాం అనమాట. సో నానమ్మ అయితే అలాంటిది ఏమీ లేదు. మంచిగా చెట్లు చూసుకుంటూ డైలీ వాటర్ పోసి వాటికి కావాల్సిన ఎరువు అంతా వేసి బాగా పెంచుతుంది. సో ఇది మామిడి చెట్టు అండి, చిన్నది. అది మేము వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు తీసుకొని వెళ్ళాం 1 month క్రితము. అది కూడా పెట్టింది. మేము అక్కడ మట్టి కొంచెం బాగోదు, బతకదేమో అనుకుంటూ ఉన్నాము. కానీ నానమ్మ బాగా చూసుకోవడం వల్ల అన్ని చెట్లు బతికి బాగానే ఉన్నాయి అన్నమాట. కాకర చెట్లు అయితే 2 ఇంకా కింద పాకుతూ ఉన్నాయి, పాదులు, అదే చెట్టు పాకుతా బాగా మంచిగా వచ్చింది. సో 2 కర్రలకు కూడా పైకి కూడా పాదు బాగా పైకి పాకితే ఇంకా బాగుండిద్ది అని చెప్పేసి వాటికి కర్రలు సపోర్ట్ అయితే పెట్టాము. ఈ కాకర చెట్లు వీటికి కూడా కాయలు కాస్తున్నాయి అండి. 2-3 సార్లు కోసింది కూడా. మనం చెట్టుకి అప్పటికప్పుడు తెంచుకున్న కాయలు భలే ఉంటాయి అన్నమాట కాకరకాయలు. సో ఇదైతే పూల చెట్టు. దేవుడికి మనం పూజ చేసేప్పుడు ఎల్లో కలర్ పూలు పెడతాం కదా, చాలామందికి తెలిసే ఉంటుంది ఆ చెట్టు అనమాట. సో ఇక్కడ వచ్చేసి నేరేడు చెట్టు అండి. ఇదైతే పెట్టి కూడా 3-4 years అవుతుందండి. అది మాత్రం మరి అంటే పర్లేదు, బాగానే పెరిగింది. కాకపోతే దానికి సరైన బలం అందక అట్లా ఉంది. కిందంతా పిచ్చి చెట్లు వచ్చేసేసి మేము ఊరు వెళ్ళినప్పుడు మాత్రం అలాంటి నాన్న చేస్తూ ఉంటారు. సో ఈ చెట్టు అయితే నాకు ఆవాల చెట్టు అన్నారండి. నాకు తెలియదు, కానీ ఆకులు మాత్రం భలే ఉన్నాయి. ఇది ఏ చెట్టు మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఆకులు మాత్రం మనం వేసుకొని అన్నం తింటాం కదా, అట్లా ఉన్నాయి అన్నమాట. ఆకులు అయితే పెద్దగా, చూడడానికి మాత్రం భలేగా కాలీఫ్లవర్ ఉంటుంది కదా, దాని చుట్టూ మనకి ఎట్లా వస్తాయి ఇట్లాగా లేయర్స్ లాగా అట్లా ఉంది. ఇదైతే మందారపు చెట్టు. సో ఇది పెట్టి ఒక 1 month అవుతుంది. కొంచెం పెద్దదై ఇప్పుడు బాగానే ఉందండి చెట్టు. ఇదైతే బొప్పాస్కాయ చెట్టు అనమాట. ఇది ఇంకొకటి కూడా ఉంది చిన్న చెట్టు. ఇవి ఎప్పటికి పెద్ద అవుతాయో కానీ. ఇదైతే పూల చెట్టు అండి. ఇవి దేవుడికి మనం పెట్టుకోలేము, కానీ ఇంటి ముందు మామూలుగా చూసుకోవడానికి, అందంగా ఉండడానికి పెంచుకుంటాం అనమాట. ఇవి చల్లగా ఉన్నప్పుడు పూలు ముడుచుకుపోయి ఎండ రాగానే బాగా విచ్చుకొని చూడడానికి అందంగా కనిపిస్తాయి. పచ్చిమిర్చి చెట్లు అండి. ఇవి కూడా అప్పుడప్పుడు కాయలు, చిన్న చిట్టి కాయలు అనమాట, మిరపకాయలు, కానీ చాలా మంటగా ఉన్నాయి అనమాట. అప్పుడప్పుడు కాస్తూ ఉన్నాయి. సో నానిమ్మ అయితే వీటన్నిటిని ఆమెకు రోజులో సగం టైం వీటితోనే